రాష్ట్రంలో నిధులు లేవు, అసలు స్కాలర్షిప్లు ఎట్లా రిలీజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నారు. నిధులు లేవు అన్నప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు మేము స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎందుకు చెప్పి కల్పితం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎందుకు ఆధీనంలోకి వచ్చినాక సరే సగంలో సగం కూడా విడుదల చేయలేకపోతుంది. సగంలో సగం విడుదల చేసినా మా కాలేజెస్కి వెళ్ళి మేము ఇక్కడ సర్టిఫికెట్స్ మా ఉన్నాయనంటే లేదు, మీకు స్కాలర్షిప్స్ పడలేదు, మీరు మీ డబ్బులు తీసుకొస్తేనే చేస్తామంటే స్కాలర్షిప్స్ డబ్బులు ఉన్నాయి కంటే లేదు అవి పడట్లేదు, వాటితో మాకు సంబంధం లేదు, మీరు డబ్బులు తెచ్చేస్తేనే మేము సర్టిఫికెట్స్ అనేవి ఇస్తాము అన్న దానికి వచ్చేసారు. ఈ స్కాలర్షిప్స్ అనేవి ఉంటేనే కదా మేము చదువుకోవడానికి, పేద విద్యార్థులు చదువుకోవడానికి, మా అమ్మాయిలుగా మేము చదువుకోవడానికి ముందుకు వస్తాము. ఈ స్కాలర్షిప్స్ ఉన్న ధైర్యంతోనే కదా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లలో అమ్మవన్న వాళ్ళు జాయిన్ చేసి చదివించేది. అందుకని ఎస్ఎఫ్ఐగా డిమాండ్స్ తీసుకొస్తున్నాం. అసలు హాస్టల్స్లలో కూడా ఫుడ్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫుడ్ కూడా నాణ్యత లభిస్తుంది అనేసి అని అంటున్నాడు కదా, మరి ఎక్కడ నాణ్యతగా లభిస్తుంది? చూసే హాస్టల్స్కి వెళ్ళి చూసి మేము మొన్న జీపీ యాత్ర వెళ్ళినప్పుడు హాస్టల్లోనే తిన్నాం, పడుకున్నాం కూడా. అక్కడ సరిగ్గా ఫ్యాన్స్ లేవు. కేజీబీఎస్లలో అయితే ఒక్క మేడం 4-5 సబ్జెక్టులు చెప్తుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఫుడ్లో పురుగులు అవన్నీ వస్తున్నాయి. దీనికి ఇదియా నాణ్యమైన ఫుడ్, ఇదియా నాణ్యమైన విద్య అనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు వచ్చి చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళు వచ్చారు అన్న పేరుకే తప్ప అక్కడ నాణ్యమైన ఫుడ్ లేదు, నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన టీచర్లు కూడా లేరు. ఒక్క సబ్జెక్టు 5-6 సబ్జెక్టులు చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. ఇట్లాంటివి ఉండడం వల్లనే ఎస్ఎఫ్ఐగా విద్యార్థులుగా మేము చదువుకుంటున్న వాళ్ళగా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ మమ్మల్ని క్రిమినల్స్ అంటున్నారు. మా హక్కులను, మా విద్యార్థుల హక్కులను, మా రైట్స్ ని మేము కావాలని మేము రోడ్డు మీదకి వస్తున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించి కాదు. మాకు చెల్లించడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు. ఊర్లలో ఉన్న వాళ్ళకి వైట్ పేపర్ ఇచ్చి నింపమంటే అది నింపడం కూడా రాదు, అట్లాంటి చదువులు చదువుతున్నారు అనేసి కూడా మాట్లాడుతున్నాడు కదా. అట్లాంటి చదువులు చదువుతున్నారు అని అంటే ఒక్క మేడం 4-5 సబ్జెక్టులు చెప్తుంది అని అంటే విద్యార్థులకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైనా సరే వాళ్ళు ఎంతసేపు అని ఒక్కటే మేడం ఇన్ని సబ్జెక్టులు చెప్తుంది అని మైండ్లో కన్నా ఎక్కించుకోగలుగుతారా? ఇట్లాంటివి పెట్టుకొని తెల్ల పేపర్ ఇచ్చి రాయలేకపోతున్నారు అని అంటే అది మీ తప్పు, మా తప్పు కాదు. మేడంలని సరిగ్గా పెట్టండి, బుక్స్ సరిగ్గా ఇవ్వండి, హాస్టల్స్లలో సరిగ్గా ఉంచండి. ఇట్లాంటివి లేకుండా ఇట్లాంటి నిందలు వేస్తుంటే ఎవరు పడతారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తీసేసి 27,000 ఉన్నాయి, 4,000కు కుదిస్తాము అనేసి చెప్తున్నారు. మరి దీని మీద ఏమంటారు? దీని మీద ఇది ఎట్లా ఉందంటే అందరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఏం లేదు అని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది. ఏమన్నా అంటే విద్యార్థులు రావట్లేదు, అందరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో అందించే విద్య ఇక్కడ అందిస్తే ఇక్కడికి ఎందుకు రారు? ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుకోరు విద్యార్థులు? ఇవన్నీ లేకుండా ఇక్కడ ఇవన్నీ తీసేసి అక్కడ ఇన్ని స్కూల్స్ చేస్తాము అని అంటే ఎట్లా అవుతుంది? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మా స్కాలర్షిప్స్, మా ఫీజు రియంబర్స్మెంట్స్ మాకు ఇవ్వండి. ఒక్క మేడం 4-5 సబ్జెక్టులు చెప్పకుండా అంత మంచిగా ఉండేటటువంటి టీచర్లను ఇవ్వండి, మంచి కాలేజెస్ని ఇవ్వండి. మా సర్టిఫికెట్స్ మాకు వెళ్ళి తీసుకోవడానికి కూడా డబ్బులు కాకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్స్ చేయడం వల్ల మా సర్టిఫికెట్స్ మాకు వస్తాయి, అప్పుడే ఉద్యోగాలు కూడా మాకు వస్తాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మహాధారణ చేస్తున్నాము. ఇట్లాంటివి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి విడుదల చేయకుండా అట్లానే పెట్టుకుంటే విద్యార్థులుగా మేము ఇంకా చాలా చేయాల్సి వస్తుంది అనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ఓకే, మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా గ్యారెంటీలు ఇస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారెంటీలన్నీ ఫుల్ఫిల్ చేసిందా? మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం కంటే చూసుకుంటే గత ప్రభుత్వమే బాగుంది. ఇస్తాము చేస్తాము అన్నది ఒక రాజకీయంలోకి రావడం కోసం, పదవి కోసం తప్ప ఇక్కడ ఏం లేదని నేను అనుకుంటున్నాను.